హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. లాస్ట్ వీడియోలో కనిపిస్తున్న వేస్ట్ ల్యాండ్ని ఫామ్గా ఎలా కన్వర్ట్ చేసామో చూపించాము. ఒకవేళ మీరు చూడకపోతే తప్పకుండా చూడండి, పైన ఐ బటన్లో లింక్ ఇస్తాను. అండ్ ఈ వీడియోలో మా ఫామ్లో ఏ ప్లాంట్స్ వేసాము, అంటే ఏ పంటలు వేసాము, ఏం పండిస్తున్నాం అనేది చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో మేము వేయకుండానే కొన్ని ప్లాంట్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా, జాంకాయ చెట్టు అండ్ బంతి మొక్క, ఇది మేము వేసాము. ఈ పువ్వు వచ్చేసి గుమ్మడికాయ పాదుది. ఈ పువ్వులో నుంచి గుమ్మడికాయ వస్తుంది మనకి. చుట్టుపక్కన వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయండి. ఆ అరటి చెట్ల పక్కనే చిన్న పిలకల్లాగా ఇంకా మొలకలు వస్తాయి, వాళ్ళు మాకు ఇచ్చారు. మేము కూడా అక్కడక్కడ అరటి మొక్కలు వేసాము. ఇదిగోండి, ఇది అరటి మొక్క. బ్రాడ్గా లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా గుమ్మడికాయ పాదు. లాస్ట్లో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, అక్కడక్కడ అరటి మొక్కలు వేసాము. పైకి సింగిల్ లీఫ్ ఉంది కదా, ఇది అరటి మొక్క. అండ్ దాని పక్కన వంకాయ మొక్కలు. ఇదిగోండి ఇంకొక అరటి మొక్క. ఇది కూడా అరటి మొక్కే. గోంగూర విత్తనాలు చల్లాము, బెండకాయ విత్తనాలు చల్లాము, అన్నీ వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇవి గోంగూర విత్తనాలు. వితిన్ 10 డేస్లోనే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. అక్కడక్కడ వంకాయ మొక్కలు ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాను కదా, బెండకాయ విత్తనాలు, ఇలా చాలా విత్తనాలు చల్లాము, అన్నీ బాగా వస్తున్నాయి. అండ్ మేము చల్లిన 2 to 3 డేస్లోనే మంచిగా వర్షం కూడా పడింది. ఇవి వంకాయ మొక్కలు. అండ్ మళ్ళీ మనకి అరటి మొక్క ఇది. అండ్ టొమాటో మొక్కలు కూడా చాలానే వచ్చాయి. టొమాటోని మనం ల్యాండ్లో పెట్టేస్తే వితిన్ 10 డేస్లో మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, వెనక లాస్ట్లో చిన్న మొలకలు వచ్చాయి. అది టొమాటోని జస్ట్ నేను అలా పెట్టాను, మొలకలు వచ్చేసాయి. ఈ మొక్క ఏంటో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. వీటిని మస్టర్డ్ సీడ్స్, అంటే ఆవాల చెట్టు అంటారు. ఆ మునక్కాయలకు సన్న ఉన్నాయి కదా, అందులో ఎండిన తర్వాత మనకి ఆవాలు వస్తాయి, చిన్న ఆవాలు. కనిపించేదంతా గుమ్మడికాయ పాదు. ఇదిగోండి ఇంకొక అరటి చెట్టు. ఈ ప్లాంట్ ఏంటో మాకు తెలీదు, అదే వచ్చింది. తీగలాగా స్ట్రైట్గా అల్లుకుంటూ పోతుంది. చూడాలి లాస్ట్కి ఏమొస్తాయో, ఏ ఫ్రూట్స్ వస్తాయో, లేకపోతే ఏ కాయలు వస్తాయో. ఇది వంకాయ చెట్టు. ఫామ్ క్రియేట్ చేయకముందే వేసాము. బట్ ఆవులు రావడం, తినేయడం వల్ల ఫామ్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే చుట్టూ నెట్లా కట్టేసాము. కేజీ కాయలు పైనే వచ్చాయి ఇప్పటి వరకు. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, వీటిని ఇప్పుడు కోసేద్దాము. ఈ మొక్కలకి ఫెర్టిలైజర్గా ఇంట్లో మనకి వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదా, ఎగ్ వేస్ట్, అంటే ఎగ్ షెల్స్ కానీ, ఉల్లిపాయలు కోసినప్పుడు తొక్కలు కానీ, ఇంకా బీరకాయ తొక్కలు, ఏ వెజిటేబుల్ వేస్ట్ ఉన్నా వాటిని స్టోర్ చేసి వాటిని మొక్కలకు వేస్తున్నాము, ఫెర్టిలైజర్గా యూస్ అవుతుందని. ఇప్పుడు మనం వంకాయలు కోసినప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ 1/2 kg, 1/4 kg పైనే వెయిట్ ఉన్న వంకాయల వరకు వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి వండుకుంటుంటే. అండ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ పాదు. దాని నుంచి చెప్తున్నాను కదా, ఇది మేమేమి కావాలని సీడ్స్ వేసి నాటలేదు. పాత గుమ్మడికాయలు ఉంటాయి కదా, మనం కూర వండుకోవడానికి తెచ్చుకున్నవి, అందులో కొన్ని గింజలు అలా పడేస్తే అదే వచ్చింది. ఇక్కడ మనకుంది ఒక అలోవెరా మొక్కను వేసాము మేమే. అండ్ అక్కడక్కడ కొన్ని తోటకూర విత్తనాలు వేసాము, తోటకూర కూడా మొలుస్తుంది. అండ్ ఇది కాకరకాయ పాదు. ఇంతకుముందు కూడా మీరు మా ఓల్డ్ షార్ట్స్లో కానీ చూసుంటే చాలా కాకరకాయలను కోసాము. బట్ మధ్యలో ఇంకా అది పిచ్చిగా వస్తుందని తీసేసాము. అండ్ మళ్ళీ ఆ సీడ్సే ఇంకా వస్తున్నాయి చెట్లాగా. అండ్ ల్యాండ్కి మధ్యలో ఒక మామిడికాయ చెట్టును వేసాము. ఇది రీసెంట్గా కొని తెచ్చి వేసిన చెట్టు. అండ్ ఇంకా చిన్నవి లెమన్, ఆరెంజ్ ఏవో మొక్కలు వస్తున్నాయి. బట్ ఏదో ఎగ్జాక్ట్గా తెలీదు. కొన్ని లెమన్ అండ్ ఆరెంజ్ చిన్న మొక్కలు వచ్చాయి. ఆ మొక్కలన్నీ వేసిన కొన్ని రోజుల తర్వాత మన ఫామ్ అయితే ఇలా ఉందండి. ఇది పైన నుంచి వ్యూ. పక్కన మా ఇల్లు ఉంటుంది, పైన ఉంటాము. పైన నుంచి గుమ్మడి పాదు అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మనకి అక్కడక్కడ కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది, అండ్ ఇక్కడ ఇంకోటి కాయ ఉంది.
ఇలా మనకి చాలా కాయలే వచ్చాయి గుమ్మడికాయలు. మనం ఇప్పుడు గుమ్మడికాయలని చూద్దాము. చాలా ఫ్లవర్స్ వచ్చాయి గుమ్మడికాయలకి సంబంధించి. చాలా పిందెల్లోనే కొన్ని కుళ్ళిపోయాయి. మాకు కొంతమంది చెప్పారు వాటర్లో పసుపు వేసి చల్లితే కాయలు నిలబడతాయి, మొగ్గలు నిలబడతాయి అని. అలా చేసాము అండ్ మాకు కాయలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇది జామకాయ చెట్టు అండ్ చూసారా అక్కడక్కడ మనం ఇంతకుముందు వేసిన గోంగూర విత్తనాలు పెద్ద మొక్కల్లాగా వచ్చేసాయి. అరటికాయ మొక్కలు కూడా చాలా పెద్దగా అయ్యాయి. ఇదిగోండి ఇంకో గుమ్మడికాయ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ కాయని మనం కోసేద్దాము. ఫైనల్లీ చాలా కష్టపడిన తర్వాత మనకైతే గుమ్మడికాయలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాకే స్టార్టింగ్లో చాలా మొగ్గలు వచ్చాయి, బట్ మొగ్గ స్టేజ్లోనే కుళ్ళిపోయాయి. పసుపు వాటర్ చల్లిన తర్వాత నుంచి కాయలు బాగా వస్తున్నాయి. ఇది ఇంకొక కాయ, దీన్ని కూడా కట్ చేసేద్దాము. అండ్ మేము వేసిన గోంగూర విత్తనాలు కూడా మనం గోంగూర కోసుకునేంత ఎత్తు వచ్చాయి. ఇంకా ఎక్కువ ఉంటే కుళ్ళిపోతాయని గోంగూర కూడా కొంచెం హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇవిగోండి మన ఫామ్లో కోసిన గుమ్మడికాయలు చాలా వచ్చాయి. కొన్ని మేము ఉంచుకుని కొన్ని చుట్టుపక్కల వాళ్ళకి అండ్ రిలేటివ్స్కి ఇచ్చాము. ఎంతైనా మనం పండించుకున్న పంటని మనం తినడం అంటే చాలా హ్యాపీ థింగ్ కదా. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you all in next video. Bye bye. Thank you for watching.